రాజాంపట్నంలో గాయత్రి కాలనీలో వెలిసిన గాయత్రి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సూర్యనారాయణ స్వామికి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవాని జన్మదినంగా భావించే ఈ పర్వదినానికి విశేష ప్రాధాన్యత ఉండడంతో ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, నవగ్రహ హోమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. అనంతరం సూర్యనారాయణ స్వామికి విశేష అలంకరణ చేసి మహామంగళ హారతి నిర్వహించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ రథసప్తమి నాడు ప్రత్యేక పూజలు చేసుకున్నట్లు ఆలయ ధర్మకర్త వెల్లడి చేశారు. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భక్తుల సహకారంతో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని ఆయన వెల్లడి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రథసప్తమిని భాను సప్తమి అని కూడా పిలుస్తారని ఆయన తెలియజేశారు. ఇదే రోజున సూర్యుడు తన రథంపై సప్త ఆశీస్సులతో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణ కథలు పేర్కొంటున్నాయని చెప్పారు. సూర్యుని జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున సూర్య ఆరాధన, ధ్యానము, దాన ధర్మాలు చేయడం వలన కోట్ల రెట్లు ఫలితాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేయడం ఎంతో మంచిదని ఆయన తెలియజేశారు. సూర్యపల్లి రోజులో గాయత్రి దేవాలయం వద్ద సూర్య దేవాలయం వద్ద ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. 50 మంది కూడా విచ్చేసి ఈ ఒక్క స్వామివారి ఆశీర్వాదం పొంది ఒక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి కోరుతున్నాం. గట్టిగా మాట్లాడండి. గాయత్రి దేవాలయం స్థాపించిన కొండవేటి జగ్గారావు గారు ఆలయ ధర్మకర్త. అతను 33 సంవత్సరాలు బట్టి ఈ గాయత్రి ఆలయం ప్రతిష్టా కార్యక్రమం చేశారు. అక్కడ నుండి ప్రతి సంవత్సరం గాయత్రి యాత్ర మహోత్సవం జరుగుతుంది. అలాగే 5 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి సూర్యనారాయణమూర్తి, విఘ్నేశ్వరుడు, సత్యనారాయణమూర్తి, అలాగే కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఉన్నది. ఈ ఆలయానికి చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా గాయత్రి యాత్ర జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సూర్యనారాయణమూర్తి పవిత్రమైన దినము ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు, అది ఆదివారం పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో. అలాగే ఇంకా ఎక్కువ మంది ఈ ఆలయానికి రావాల్సిందిగా మా ఆలయ ధర్మకర్తగా వారి కుమారులని కొండవేటి తేజామూర్తి, కొండవేటి వివేకానందరావు ఈ ఆలయ ప్రాంగణం అంతా ధర్మకర్తగా చేస్తున్నారు. అక్కడి నుంచి అమ్మవారు అందరికీ వెలువెత్తుగా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు సూర్యనారాయణమూర్తి రథసప్తమి ప్రకారంగా ఇక్కడ అంతా పూజలు నిమిత్తం అన్నీ బాగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే చాలు అన్ని కొంగు బంగారమై వెలువెత్తుతుంది.